నువ్వు బలహీనపడి నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకొని నేను పనికిరాను, నేను తగను, నేను యోగ్యుడిని కాదు, యోగ్యురాలు కాదని నీ దూరం ఎవడు గమ్మన్నాడు? నువ్వు ఆయన దగ్గరికే రావాలి, ఆయన పాదాలనే ఆశ్రయించాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, కృప చూపుతాడు. కాబట్టి ఏం నమ్మాలి? బుద్ధిహీనమైన అడిగేశాను, ఆయనను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి మళ్ళా నాకు అవకాశం ఇస్తాడు అనే విశ్వాసము మనలో ఉండాలి, కానీ అది తప్పిపోకూడదు. యోధా అలానే అనుకున్నాడు, నేను తగను, ఇంత పని చేశాను, ఇక దేవుడు నన్ను ఒప్పుకోడు, క్షమించడని ఉరేసుకున్నాడు. పోయి ఏం వేసుకున్నాడు? అది. పేతురు అలా కాదు, 3 సార్లు ఆయన ఎరగనని అబద్ధం ఆడాడు, ప్రభువుకు తగననుకున్నాడు. అయినా సరే మళ్ళా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తప్తుడై వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి మారు మనసు పొంది మళ్ళా దేవుని చేత ఆమోదం పొంది ఆయనే దేవుని గొర్రె పిల్లలకు ముందు మొదటి కాపరయ్యాడు.